హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఈ వీడియో మెయిన్గా కొత్తగా చూడటానికి ఉపయోగపడుతుంది అన్న. ఖచ్చితంగా ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి అన్న. ఇప్పుడైతే ప్రజెంట్ నేను గేదెలు మెప్పుకుంటా ఈ వీడియో తీస్తున్నా. కొత్తగా వచ్చేటప్పుడు కొత్తగా ప్రారంభించాలంటే డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఒక 20 నుంచి 25 రోజులు ఏమైనా అంటే తెలిసిన జాగాలు, ఇప్పుడు మనకు తెలిసిన డైరీ ఫామ్లో డైలీ వచ్చి అంటే డైలీ పోయి వస్తుండాలన్న. ఎందుకనంటే దాంట్లో వాళ్ళు ఎట్లా చేస్తుర్రు, ఏంది, వాటి రోగాలు ఎట్లా గుర్తిస్తుర్రు, ఇంకోటి వాళ్ళు ఎలాంటి మేతలు వాడుతారు అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలన్న. దాని ద్వారా ఏమవుతుందంటే మనం షెడ్ ప్రారంభించినప్పుడు మనకు ఏదైనా గేదె ఇన్ కేస్ తినకపోయినా లేకపోతే దానికి ఎలాంటి అంటే ఏదైనా వచ్చింది అనుకోండి, మనం గుర్తుపట్టే విధంగా ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే కొంచెం అనేది అవగాహన అనేది వస్తుంది. తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందు మనం అంటే ప్రారంభించే ముందు ఎన్ని తేవాలి అంటే ఇప్పుడు గేదెలు తేవాలన్నప్పుడు ఒకేసారి 10-20 తేవద్దన్న. మనకు 2-3 గేదెలతో స్టార్ట్ చేయాలి. మనకు అవగాహన వచ్చిన తర్వాత వీటి మీద అంటే మనం రోగాలు లేదా అవి ఎట్లా ఉంటున్నాయి మనం చేయగలుగుతాం, మన కెపాసిటీ తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొన్ని గేదెలు పెంచుకోవాలి. గేదెలు పెంచుకుంటే మనకు దాని ద్వారా మనకు మంచి అంటే బర్రెలు మెయింటైన్ చేసేది మనకు తెలుస్తుంది. డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే చిన్నగా స్టార్ట్ చేయండి అన్న. మనకు అనుభవం వచ్చిన తర్వాత పెద్దగా స్టార్ట్ చేసుకునవచ్చు. ఇంకోటి ఇది వానకాలమో ఎండాకాలమో అర్థమవుతలేనా, విపరీతంగా ఎండ కొడుతుంది. రెండోది వచ్చి ఏంటంటే జాతి ఎంపిక అన్న. అంటే మన వాతావరణానికి ఏది సెట్ అవుతుంది, ఏ గేదెలు సెట్ అవుతాయి అని చూసి తెచ్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే మొర్రా అనేది చాలా ప్రిఫరెన్స్ ఉందన్న. ఇప్పుడు మా సైడ్ అయితే మొర్రా కానీ గోదావరి కానీ లేదంటే మొర్రా కానీ జాఫరాబాద్ కానీ బాగున్నాయి మా సైడ్. కాబట్టి వాటిని సెలెక్షన్ చేసుకోవాలి మంచిది. లేదు ఆవులు తీసుకున్నామంటే హెచ్ఎఫ్ కానీ అంటే పాలు ఎక్కువ ఇచ్చేది తీసుకుంటాం కాబట్టి హెచ్ఎఫ్ కానీ, లేదు దేశీ ఆవులు అనుకుంటే గిరి కానీ శైవాల్ లాంటి ఆవులను ఎంచుకోవాలన్నా. అప్పుడే మనకు లాభం ఉంటుంది. అంటే మంచి బ్రీడ్ ఎంచుకోవాలి. కొంచెం ఈ గేదెలు తీసుకునేటప్పుడు మాత్రం అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకోవడం ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎందుకంటే మనం కొత్తగా ప్రారంభిస్తాం కాబట్టి మనకు అంత అనుభవం ఉండదు. ఏదో తొందరపాటు మీద మాత్రం డైరీ ఫామ్ పెట్టకుండా దీంట్లో దిగినాక చాలా ఉంటుంది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మేత ఏంటంటే మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇది. ఎందుకనంటే 70% మనకు వచ్చే ఆదాయంలో 70% మేతగా పోతుంది అన్న ఖర్చు. కాబట్టి మనం మేత ఎంత అంటే మనం ఎంత సమకూర్చుకుంటే అంత బెటర్. ఇప్పుడు పచ్చి మేత 70% ఉండాలన్న. కాబట్టి 70% మన సొంత భూమి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి చాలామంది ఏంటంటే లీజుకి పెడుతురు అన్న. ఎక్కువ మంది లీజుకే పెడుతురు. లీజుకి కాకుండా మనకు సొంత భూమి ఉండి పచ్చి మేత ఒక 20 గుంటలు అట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 బర్రెలకు చాలా వరకు మంచి అంటే సెట్ అవుతుంది. లేదు మొత్తం కొనుక్కొచ్చుకొని పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్న. పచ్చిగడ్డి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నా. మన సొంత భూమి ఉంటే బాగుంటుంది. ఇంకోటి సైలేజ్ తయారీలంగా చేసుకునేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పశువులకు పోషకాలు మంచిగా దొరుకుతాయి. అవన్నీ మనం తయారు చేసేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 10 నుంచి 20 గేదెల వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే బాగా లాభం ఉంటుంది అన్న. ఇంకోటి వచ్చి ఇంకో పాయింట్ ఏంటంటే షెడ్ నిర్మాణం. షెడ్ మాత్రం ఖచ్చితంగా 100% మంచిగా చేసుకోవాలి. ఎట్లా అంటే 2 దిక్కులకి వెళ్ళి గాలి పోయేటట్టు చూసుకోవాలన్న. అప్పుడే షెడ్ మంచిగా ఆరుతుంది. సూర్యకిరణాలు షెడ్లో పట్టేటట్టు చూసుకోవాలి. ఇంకోటి జారుడుగా మాత్రం అస్సలు చేయొద్దు. జారుడుగా చేసినాం అనుకోండి అసలు బర్రెలు జారే ఆ విధంగా ఉంటే రోగాలు రానికి ఛాన్స్ ఉంటాయి. ఇంకోటి బర్రెలు పడ్డాయి అనుకోని ఇక లేవయి కొంచెం లక్షల లాస్ కావాల్సి వస్తుంది. కాబట్టి షెడ్ వేసుకునేటప్పుడే షెడ్ నిర్మాణం మంచిగా చేసుకోండి. ఎండాకాలం మాత్రం నీడకుండేటట్టు చూసుకోవాలన్న గేదెలు, లేకపోతే బర్రెలు ఖరాబ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో పాయింట్ వచ్చే ఉందనంటే పాలన. మనం షెడ్ పెట్టకముందే మనం ఒక నెల ముందు పాల గురించి అంటే మార్కెట్లో పోస్తామా లేకపోతే ఇళ్ళలో తిరిగి పోస్తామా, ఇంకా లేదు అనుకుంటే పాల కేంద్రాలు ఉంటాయి కదా, పాల కేంద్రాల పోస్తామా అంటే ముందే మాట్లాడి పెట్టుకోవాలి. దానివల్ల ఏమైందంటే మనం బర్రెలు తెచ్చిన తర్వాత పాలకు ఇబ్బంది అనేది ఉండదు. నా సజెషన్ ఏంటంటే పాలు మనము డైరెక్ట్ ఇళ్ళలో పోసుకుంటేనే లాభం ఉంటుంది.
ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో వచ్చి 70 రూపాయలు నడుస్తుంది. మా ఇళ్ళలో పోసుకుంటే 90, 80, 100 వరకు ఇలా నడుస్తుంది. కాబట్టి నేనైతే బయట పోసుకుంటే బాగా అని అంటే మంచిగా ఒకవేళ మీకు పాలు పోయడానికి సౌకర్యం ఉందంటే పోయవచ్చు, లాభం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డాక్టర్లతో ఇలా మనకు సదుపాయం అంటే డాక్టర్లు మనకు ఇప్పుడు దగ్గర ఎవరు ఉంటారో వెటర్నరీ డాక్టర్లు వాళ్ళతో మనం అన్నీ అనుకూలంగా చూసుకోవాలన్నా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజెంట్ ఇప్పుడు మన షెడ్లో ఏ బర్రెకైనా ఏదైనా అయినా దూడపిల్లకి ఏమైనా కానీ వాళ్ళు తొందరగా మన దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. మనము వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవాలి. అంటే ఏమున్నా అడుగుతుండాలి. ఇప్పుడు జొన్నలు వచ్చినాయా సార్ అవి ఇవన్నీ మనం మంచిగా మాట్లాడుతుండాలి. ఏదో ఓవరగా మాట్లాడినామనుకోండి అన్న ఏమైతుందంటే వాళ్ళకి ఇలా కొంచెం బీపీ లేచి టైంకి రాలేకపోయినా మనకు దూలో కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకోటి తీసుకున్న తర్వాత బీమా ఇలా ఉంటే బీమా సదుపాయం ఉంటుంది. కాబట్టి పశు బీమా మనం దాని మీద ఈ పశువుల మీద బీమా చేయించుకోవాలన్నా. ఎప్పుడైనా అంటే ఏదైనా మనకు తెలియకుండా ఏదైనా ప్రమాదం జరిగినా మనకు బీమా ఉంటే మళ్ళీ మనకు ఏమంటామన్నా మనకు బీమా సమస్య మనకు బీమా వాళ్ళు మనకు అమౌంట్ అనేది ఇస్తారు. కాబట్టి బీమా చేయించుకోవాలి. ఇంకోటి ఈ మెయిన్ ఇది ఎందుకంటే వెటర్నరీ డాక్టర్తో మంచిగా ఉండాలని ఎందుకంటే ఈ గాలికుంటి వ్యాధి కానీ లేదంటే జబ్బా వ్యాధి అంటే దాన్ని ఏమంటారు పొదుగువాపు వ్యాధి అవి వచ్చినాయి అనుకోండి మనం ఏం చేయలేమన్నా. కాబట్టి వాళ్ళతో ఖచ్చితంగా మంచిగా ఉండాలి. అప్పుడే మనం వాటిని ఇప్పుడు గాలికుంటి వ్యాధి వచ్చిందనుకోండి దానికి తీసుకోవాలని జాగ్రత్త వాళ్ళు మాకు చెప్తారు. కాబట్టి మనం కాపాడుకుంటాం. లేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి లక్షలతో కూడుకున్న పని అన్న. ఇప్పుడు ఒక్క బర్రె వచ్చి 1,50,000 ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకంటే నేను అనుభవించిన అన్న గాలికుంటి వ్యాధి కానీ ఈ పొదుగువాపు వ్యాధి నేను అనుభవించిన. డాక్టర్లతో నేను మంచిగా ఉన్నా కాబట్టి వాళ్ళు నాకు తొందరగా నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు నాకు దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న గేదెలు ఆ దూడ పిల్లలు అన్నీ వాళ్ళే. నా దగ్గర ప్రజెంట్ అయితే పెద్దవి 3 ఉన్నాయన్న, చిన్నవి ఎక్కువ ఉన్నాయి, చిన్నవి 7 ఉన్నాయి. అవిని కాపాడుకుంటున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఇంకోటి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలని చెప్తున్నా. ఏదో నేను ఎవరికో ఏదో చెప్పాలి లేకపోతే ఏదో అని కాదు, ఉపయోగపడాలని చెప్తున్నా. ఇంకోటి ఇది సంవత్సరంలో 365 రోజులు ఉంటే 365 రోజులు పని ఉంటుంది. ఓపికతో ఉండాలన్నా, ఒంటరిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరిగా ఉండడం నేర్చుకోండి అన్న. చూస్తారు కదా నా చుట్టుపక్కల ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ఈ బర్రెలను ఎప్పుడున్నా బర్రెలం. ఇంకోటి డైరీ ఫామ్ పెట్టిన తర్వాత ఎక్కువనే అనుకో ఖచ్చితంగా మనం లేబర్లను పెట్టుకుంటాము. ఆ లేబర్ల పైనే మనం డిపెండ్ కావద్దన్న. మనం విధంగా వాళ్ళకి దడపో ఏదో సహాయం చేస్తూ ఉంటేనే వాళ్ళు ఉంటారు. లేదంటే ఇప్పుడున్న బీహారీ ఎట్లా అంటే వాళ్ళు కష్టపడితే వెళ్ళిపోయేటట్టు అన్న. ఇంకోటి నేనైతే బీహారీలను పెట్టుకోండి మాత్రం అన్నాను. ఎందుకంటే మనం సొంతంగా మనకు లాభం రావాలంటే మనతోనైనా పెట్టుకొని మనతోనే చేసుకోవాలన్న. అప్పుడే మనం లాభంలో ఉంటాము. ఎవరినో పెట్టుకొని వాళ్ళకు 18 నుంచి 20,000 జీతం. మళ్ళీ ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటంటే వాడు పాలు వండేందుకు వస్తే ఓన్లీ పాలే పెడతాడంట. ఇంకోటి గడ్డి కోయనికి వచ్చినోడు గడ్డి కోసాడంట. మళ్ళీ వాళ్ళ జీతాలు ఫస్ట్ ఎంత ఉండే 8,000, 9,000 ఇప్పుడు ఎత్తుంది. ఒక్కొక్కరికి 18,000, 20,000 ఉన్నాయన్న. కాబట్టి నేను అందరూ అట్లనే ఉంటారని చెప్తలేను, లేదని చెప్తున్నాను. ఎక్కువ వాళ్ళు పెట్టుకుని వచ్చు, దానికి తప్పలేదు. కానీ వాళ్ళని ఇలా మనం ఏంటంటే మనం ఇలాగా పని చేయాలి. అప్పుడే మనకు లాభం ఉంటుంది. వాళ్ళు ఇలా చేయగలుగుతారు. ఒకవేళ మీకు నేను చెప్పింది నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.